ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తురకా కిషోర్ వైసీపీ హయాంలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. కిషోర్ పై 3 హత్యాయత్నం కేసులు, మరో 7 ఇతర కేసులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కిషోర్ ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే హైదరాబాద్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వస్తున్నాడన్న సమాచారంతో తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా కిషోర్ ను పట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కిషోర్ అనేక దారుణాలకు పాల్పడ్డాడు. గతంలో మాచర్ల వెళ్లిన బోండా ఉమా, బుద్ధ వెంకన్నపై దాడి చేశాడు కిషోర్. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. 2022లో టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన కేసులో కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడ్డాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.